హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు ఇలా గోధుమ పిండితో గోరుమిటీలు చేయండి. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా. ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఇందులో జల్లెడ పెట్టి 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు మాత్రం మైదా పిండి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం పిండి అంతా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలపండి. పిండి మొత్తం కలిసిపోయి ముద్ద అయ్యేటట్టు చూడాలి. లేదంటే ఒకవేళ సరిపోకపోతే నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకోండి. నేనైతే ఇంకా 1/2 స్పూన్ వేసాను అనమాట. ఇలా వేసుకుని ఇందులోనే కొద్దిగా వంట సోడా వేయండి. వంట సోడా వేసి ఇది మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో వాటర్ కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని దీన్ని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలండి. నానటం వల్ల బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట. అరగంట పోయిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండి కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలండి. సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుని మనం అంటే పెద్ద సైజుని బట్టి చిన్నగా కాలితే చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను మీడియంలో చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నారు కదా, గోరుతో పిండిని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి గోరుమిటీలు అనేవి ఈ షేప్లో వస్తాయండి. గోరుమిటీల షేప్లో వస్తాయి అన్నమాట. మీరైతే ఇలా ట్రై చేయండి ఈజీగా. మొత్తం పిండి అంతా ఇలా చేసేసుకోవాలి. లేదంటే ఒకసారి చేయకపోయినా పర్వాలేదు, ఆయిల్ వేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, మీడియంలో ఉండాలి. చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి త్వరగా కుక్ అవుతే ఉడకవండి లోపల వైపు. అందుకనిచ్చి చిన్న మంట మీదే నాకు కనీసం 3 నిమిషాలు 4 నిమిషాల వరకు టైం పట్టిందండి ఉడకడానికి. చిన్న మంట మీదే దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల పచ్చిగా ఉంటుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీదే వేపుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. ఒకసారి తీసేసాం కదండి, నెక్స్ట్ వేరే ఆయిల్ కూడా ఇలా వేసుకోవాలి. ఇవి ఇంకెలా ఇలా ఫ్రై అవుతుంటాయి. ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మనం పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు బెల్లం తీసుకోండి. ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 కప్పు బెల్లంలో 1 కప్పు వాటరు, పావు కప్పు మరొక వాటరు, అంటే కప్పు పావు కప్పు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కరిగిపోయిన తర్వాత పాకం ఈ విధంగా మందంగా తీగ పాకంలా రావాలండి. లావుగా రావాలన్నమాట. లావుగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని, అలాగే యాలకుల పొడి వేసుకుని, మనకి ఒక 2-3 చుక్కలు నిమ్మకాయ పిండండి. అంటే పంచదార లాగా కరగకుండా ఉంటుందన్నమాట, పాకంలా అనిపిస్తుంది. దానికోసం నిమ్మకాయ పిండాను అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి పాకంలో. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, ఒకవేళ మనకి పాకం కానీ మిగిలి ఉందనుకోండి, మళ్ళీ పైన వేసేసుకోండి, బాగుంటుంది. నేనైతే కొంచెం ఇలా పైన వేసాను పాకం. చూసారా, చాలా బాగున్నాయండి. తక్కువ టైంలో పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అచ్చం స్వీట్ షాప్లో లాగా ఉన్నాయండి. మీరైతే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.